అసలు వాక్సిన్ అనంటే ఏంటి? వాక్సిన్ దాని గురించి ఒక హిస్టరీ మా శ్రోతలకి చెప్పగలుగుతారు? డెఫినెట్లీ అండి. ఎక్సలెంట్ టాపిక్ చూజ్ చేశారు మీరు. వ్యాక్సిన్ ఫస్ట్ మనం ఆల్వేస్ హిస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వ్యాక్సిన్స్ యాక్చువల్లీ 1400-1500 నుంచే స్టార్ట్ అయినాయి. కాకపోతే అఫీషియల్‌గా 17థ్ సెంచరీలో 1742లో మేరీ అని ఆమె ఏం చేసిందంటే స్మాల్ పాక్స్ బాగుండే అప్పుడు. సో దట్ టైమ్ యూరోపియన్. షీ ఈజ్ ఎ యూరోపియన్. సో కౌ పాక్స్ అంటే కౌలో కూడా కౌ పాక్స్ అనేది వైరస్ వచ్చేది. ఇంజెక్ట్ చేస్తే స్మాల్ పాక్స్ కూడా రెమెడీ వస్తదని థాట్ తోటి 17థ్ సెంచరీలోనే స్టార్ట్ చేసిర్రు ఇది. It has saved millions, not millions, billions of people from ఓకే. dying and also disability. సో, ఇప్పుడు దీని గురించి కొంచెం ఇంకా డీటెయిల్డ్‌గా వెళ్ళాలి అంటే సింపుల్ టర్మ్స్‌లో అసలు వాక్సిన్స్ అంటే ఏంటి? అవి మన బాడీలోకి ఎంటర్ అయ్యాక ఎలా పనిచేస్తాయి? ఒకసారి చెప్పగలుగుతారా? Sure అండి. వ్యాక్సిన్స్ 7 టైప్స్ అండి. No. Like oral vaccine, killed vaccine, live vaccine. There's so many ways you can interpret. సో బేసికల్లీ ఏందంటే ఇక్కడ ఓరల్ అంటే లైవ్ అది ఆర్గానిజం లైవ్ ఉంటది. లైవ్ వ్యాక్సిన్ అంటే. కిల్డ్ వ్యాక్సిన్ అంటే కిల్డ్ వ్యాక్సిన్ అంటే చంపేసి. సో బేసికల్లీ ఇక్కడ ఏందంటే మన సింపుల్ టర్మ్స్‌లో చెప్పాలంటే యాంటీజెన్, యాంటీబాడీ ఈజ్ ద మెయిన్ థింగ్ ఫర్ ఇమ్యూనిటీ అండి. రైట్? సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ కోవిడ్. సో సింప్లిఫై. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కోవిడ్‌ని యాంటీజెన్‌ని మనం ఇంజెక్ట్ చేస్తున్నాం. సో జనరల్‌గా మన బాడీ ఇమ్యూనిటీ ఫినామినా ఎట్లుంటదంటే ఫారెన్ బాడీ మన బాడీలో ఎంటర్ అయిందంటే ఇమ్మీడియేట్‌గా ఇట్ విల్ ఐడెంటిఫై ద ఫారెన్ బాడీ. ఫారెన్ బాడీ ఐడెంటిఫై అయినాక ఏం చేస్తదంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ యాక్టివేట్ అయిపోతది. యాక్టివేట్ అయిపోయి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తది. యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే పోయి వైరస్‌ని చంపేస్తాయి. సో ఇది సింపుల్ టర్మ్స్‌లో చెప్పాలంటే. సో వ్యాక్సిన్ కాన్సెప్ట్ అంటే అదే.